హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నిన్న వర్షం పడింది కదా, అయితే ఈరోజు చిన్న కార్యక్రమం చేయబోతున్నాను. ఏంటి అంటే ఇందులో ఏమి ఉన్నాయంటే డబ్బాలో కనిపిస్తున్నాయండి. ఇవన్నీ గింజలు అన్నమాట. ఏం గింజలు అంటే ఉసిరి గింజలు, తర్వాత కుంకుడు గింజలు, తర్వాత చింత గింజలు, తర్వాత వచ్చేసి ఖర్జూరం గింజలు అన్నమాట. ఇవన్నీ నేను తిన్న తర్వాత, అంటే కాయలు తిన్నప్పుడు కానీ మనము కొన్ని కాయలను నేను తిన్న తర్వాత ఆ విత్తనాలే నేను పడేయకుండా స్టోర్ చేసుకున్నాను. ఎందుకు అంటే నా వెనక కనిపిస్తుంది కదండి సీనరు ఎలా ఉంది, గ్రీనరీ ఉంది కదా. సో కాబట్టి మనకి అలాంటి గ్రీనరీ ఉంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటాము. ప్లస్ మంచి నీటి నిల్వలు ఉంటాయి, తర్వాత మంచి వాతావరణం ఉంటుంది, మంచి ఆక్సిజన్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఎండాకాలంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనకు అందరికీ తెలుసు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎండ 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 అంటున్నారు, కానీ మరి దానికి కారణాలు ఏంటి? ఎండ రావడానికి కారణం ఏంటి? కొత్తగా ఏమన్నా ఇప్పుడే వచ్చిందా? సూర్యుడు ఎండాకాలం ఇప్పుడు కొత్తగా వచ్చిందా? లేదు కదా. అంటే ఏంటి, మనము చెట్లను తీసివేయడం ద్వారా, అంటే మనం కాదండి, అడవులు నరికేసినా అది మన లెక్కే వస్తుంది, మనుషుడే కదా తీసేసింది. సో కాబట్టి అడవులు నరికేసినా మనుషుడిదే తప్పు, మన ఇంటి ముందు చెట్లను కొట్టేసినా మనదే తప్పు. కాబట్టి మనము ఎంతసేపటికి సుఖ అనుభవానికి ఎక్కువైపోయి ఏసీలకి, ఫ్యాన్లకి, ఏసీలకి, కూలర్లకి అలవాటు పడిపోయి, అది ఎంతవరకు పరిధి? ఏసీ, కూలర్, ఫ్యాను ఇంటి వరకు, ఆఫీస్ వరకు, కొంత పరిధి వరకు. కానీ మనము ప్రయాణంలో ఉన్న ఎక్కడున్నా సరే బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు మనకి చెట్లే ఆధారం. సో కాబట్టి చెట్టు నీడ కావాలి, ఆక్సిజన్ కావాలి, కాయలు కావాలి, పండ్లు కావాలి, తర్వాత వచ్చేసి మనకి కలప కావాలి, ఇంకా ఆయుర్వేదిక్కి సంబంధించిన మెడిసిన్ కావాలి. ఇవన్నీ చెట్ల నుంచే వస్తుంది. కనీసము మన ఊర్లో కొన్ని చెట్లైనా నాటితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే కొన్ని గింజలు అనేది స్టోర్ చేసి పెట్టుకున్నాను. అంటే ఈ వీడియోలు ఎడిట్ చేయటము నాకు టైము అంతా ఉండదన్నమాట. అందుకని నేను డైరెక్ట్గానే వీడియోలోకి వెళ్ళిపోతాను. అది సక్సెస్ ఫెయిల్ అని నేను చూడను. ఎందుకంటే రాబోయే తరానికి నేను ఒక ధననిధిని, జ్ఞానం అనే ధననిధిని, అవేర్నెస్ అనే ధననిధిని దాచిపెడుతున్నాను. కాబట్టి నేను ఇంకా పై మెరుగులు రుద్ది వీడియోలు ఎడిట్ చేసి అంత సమయం నాకు ఉండదన్నమాట. సో కాబట్టి నాకైతే అవన్నీ తెలియదు. నేర్చుకుంటే అన్నీ చేయగలం, కానీ నేర్చుకోవడానికి నాకు అంత సమయం సరిపోదు. సో కాబట్టి నేనైతే డబ్బాలో స్టోర్ చేసుకున్న ఈ గింజలను మీకు చూపిస్తున్నాను. అయితే ఈ గింజలన్నీ కూడా ఈరోజు నేనే వెళ్ళి, నిన్న వర్షం పడింది కదా, ఆ దారి ప్రక్కన మనము కొన్ని గింజల్ని ఇలా చల్లుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇలా చేతితోటి గింజలు తీసుకొని మనము ఇలా కొన్ని ఇలా చల్లుకుంటూ వెళ్ళొచ్చు. అవి వర్షం పడ్డది కాబట్టి కొంచెం నేల తడిగా ఉంటుంది కాబట్టి ఈ గింజ వేసిన అక్కడ నిలిచిపోతుంది అన్నమాట. అది మరలా వర్షం పడ్డప్పుడు కొంత మొలక రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది నేను చేయొచ్చు, నేనే చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. నేను చేస్తే నా వెనక వచ్చే నా పిల్లలకి ఎలా తెలుస్తుంది? సో కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా తెలుస్తుంది? సో కాబట్టి నేను ఈ పనిని నా పిల్లలకి అప్పగించాను అన్నమాట. నా పెద్ద అబ్బాయికి అప్పగించాను. నాన్న, నువ్వు ఈ గింజలు తీసుకెళ్ళి దారి వైపు, ఆ వైపు ఈ వైపు కొన్ని ఇలా చల్లుకుంటారా, చల్లేసి వచ్చేసే మొత్తం గింజల్ని అని చెప్తే వాడు చూపు చూసాడు. ఏంటి మా అమ్మకి పిచ్చి, ఆకున్న పిచ్చి మాకు కూడా అంటిస్తుంది అనుకున్నాడో ఏమో, ఇలా తల ఊపాడు. సరే ఏది ఏమైనా వెళ్తాను అన్నాడు. కాబట్టి మావాడు వెళ్తాడంటే ఒక్కడే వెళ్ళడు, వాడి ఫ్రెండ్ని తీసుకెళ్తాడు. సో కాబట్టి వీడు చేసే పని వాడు కూడా చూస్తాడు, తన ఫ్రెండ్ కూడా చూస్తాడు. మా బాబుతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా చూస్తాడు. కాబట్టి
అరే ఇలా కూడా చేస్తాం మనం, ఇలా కూడా మొక్కలను పెంచవచ్చానని ఏమో రేపొద్దున్న ఎవరు ఎలా మారుతారో మనకు తెలియదు కదా. సో కాబట్టి వాళ్ళు స్వచ్ఛంద సేవ సంస్థ నడిపేవాళ్ళు కావచ్చు, లేదంటే వృక్ష సంపదను పెంచే వాళ్ళు కావచ్చు. ఏమో ఫ్యూచర్లో వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు. సో కాబట్టి నా చిరు ప్రయత్నము నాతోనే కాకుండా మరి నా పిల్లలకి అనేక మందికి కూడా మరి చేస్తే మంచిది, చెట్లను పెంచాలి. రేపు ఈరోజు జూన్ 1వ తారీఖు, జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవం అన్నమాట, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో కాబట్టి మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి అంటే మనము చెట్లను పెంచాలి. అది ప్రభుత్వాలు చేస్తాయి అంటే ఎవరండి ప్రభుత్వం? మనమే కదా, మనమే గవర్నెన్సీ. సో కాబట్టి మన నుంచి అది ప్రయత్నం మొదలు పెట్టామనుకోండి, ఏదైనా 1 by 1 ఒక్కసారిగా చేయాలంటే చేయలేము. కొన్ని చోట్ల అయితే కొంత సీడ్ బాల్స్ దొరుకుతాయి. కొన్ని చోట్ల దాన్ని కూడా కొంతమంది జాబ్స్ మానేసి ఆ సీడ్ బాల్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు, బిజినెస్ కింద పెట్టుకున్నారు. సో కాబట్టి ఒక రకంగా వాళ్ళు బిజినెస్ అయినా కూడా చేస్తుంది సేవే, వృక్ష సంపదని కాపాడుతున్నారన్నమాట. కాబట్టి మన వంతు ప్రయత్నంగా ఈ వెనక చూడండి, మా చెట్టు వచ్చేసి ఇది చిక్కుడు చెట్టు. ఇది వాస్తవంగా కాయలు కాసే టైంలో నేను వేయలా, అంటే మేము రీసెంట్గా రెంట్కి వచ్చాము ఈ హౌస్కి. అయితే ఈ చెట్టు కాయలు కాపినా పర్లేదు, పచ్చదనం కావాలి నాకు, ఆక్సిజన్ లెవెల్స్ కావాలి నాకు, చల్లదనం కావాలి నాకని నేనేం చేశానంటే మనీ ప్లాంట్ ఉన్న చిన్న టబ్బులో పక్కన పెట్టాను అన్నమాట విత్తనాలు. 2 విత్తనాలేమో కింద పడిపోయి అవే మలిచినాయి. తర్వాత నేను 2 విత్తనాలు పెట్టాను, మొత్తం 4 మొక్కలు అన్నమాట. అసలు ఆ కాయలైతే కాయట్లేదు కానీ పూత పోస్తుంది. కాయలు కాయిపోయినా పర్లేదు, నాకు చక్కగా గ్రీనరీ ఉంది. సో కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు, అక్క ఈ మొక్క మీరేసారా అంటున్నారు. అవునమ్మా నేనే వేసాను అంటున్నా. భలే ఉంది అక్క, పచ్చగా ఉంది. ముందు అసలు వాళ్ళ కాయలు చూడట్లా, చెట్టు పచ్చగా ఉందని చూస్తున్నారు. సో కాబట్టి పచ్చదనాన్ని మనం కోరుకుందాము. మనది సొంత ఇల్లా అద్దిల్లా అని కాకుండా వీలైనంత మటుకి మీరు ప్లాస్టిక్ డబ్బాల్లో పెంచండి, లేకపోతే మీ ఇంటి ముందు ప్లేస్ ఉంటే మీ ఇంటి ముందు ప్లేస్లో పెంచండి, లేదంటే రోడ్డు పక్కన పెంచండి. సో కాబట్టి మీ పిల్లల పుట్టినరోజులకైనా సరే ఒక మొక్క, ఒక వేప మొక్క కానీ, లేదంటే నేరేడు మొక్క కానీ, లేదంటే చింత మొక్క కానీ, లేదంటే గానుగ మొక్క కానీ, మనం కానీ ఈ మొక్కలను కానీ నాటగలిగితే అవి కొంత పరిధి ఎక్కువ విస్తరించి నీడనిస్తాయి అన్నమాట. అది కేవలం మనుషులకే కాదండి, పక్షులకి నివాసాలు కావచ్చు, పశువులకి కొంత అవి పొలం వెళ్ళొచ్చిన తర్వాత కొంత సేద తీరడానికి కావచ్చు, బాటసారులకి ఒక చిన్న ఆశ్రయం కావచ్చు. సో కాబట్టి మనం చేసే దాంట్లో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది అన్నమాట. మనకు తెలియదు, అరే మొక్కే కదా అనుకుంటాం. ఆ మొక్కే మనకి ఎంతో నీడనిస్తుంది. నిన్నటి రోజున భయంకరమైన గాలి, ఆ గాలికి అదే మనకి ఎక్కువ చెట్లు ఉన్నాయి అనుకోండి, మనకు అంత గాలి కనిపించదు. అదే మనకి ఎక్కువ చెట్లు ఉన్నాయి అనుకోండి, ఎండ తీవ్రత అనిపించదు. చూడండి, మనకు ఒక పక్క నీడ, ఆక్సిజను, పండ్లు, ఆహారము, ఇన్నిటికి పక్షులకి, ప్రాణకోటికి మరి చెట్లు ఎంత ఉపయోగపడుతున్నాయి చూడండి, అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో కాబట్టి మనం దయచేసి మొక్కలను పెంచుదాము. రేపు జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవము. దయచేసి అందరూ కూడా మొక్కలు నాటాలని మరి చిన్నగా నేనైతే మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను, రిక్వెస్ట్గా బ్రతిమలాడుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.